తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వాళ్ళ పనులన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఉంటాయో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇతర బయట ప్రతిరోజు వాళ్ళ వృత్తిరీత్యా బయటికి వెళ్లే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతర వెండర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్పితే బయటికి పోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నార్మల్గా ఈ 12 గంటల నుంచి 4 గంటల లోపల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటాం. ఏదైతే ఈ అతి నీళ్ళలో అయితే కిరణాలు ఉంటాయో వీటితో పాటు మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపించేసేసి మనం వడదెబ్బకి వడగాటుకి గురే అవకాశం ఉంటుంది. సో అలాగనే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మీరు ఒక గొడుగు కానివ్వండి, లేకపోతే ఒక తెల్లటి గుడ్డ కానివ్వండి కప్పుకోవటం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ధరించే వస్త్రాలు కూడా నార్మల్గా ఈ బ్లాక్ కలర్ వస్త్రాలు ఏవైతే ఉంటే అవి అవాయిడ్ చేయడం, ముఖ్యంగా తెల్ల రంగులు కానివ్వండి లేతే లేత రంగులు కానివ్వండి ధరించడం చాలా మంచిది. ఎందుకంటే అవి వేడిని గ్రహించే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా మనం ఏదైతే ఫ్లూయిడ్స్ తీసుకోవాలో ఈ ఫ్లూయిడ్స్ని మినిమం 2.5 లీటర్స్ నుంచి 4 లీటర్లు, అది నీరు రూపంలో కానివ్వండి, ఇతర ద్రవాలు ఏదైతే ఉంటో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఈ రూపాల్లో మనం కంటిన్యూస్గా ఈ వాటర్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ వీటితో పాటు ముఖ్యంగా మనం ఈ ఫ్రైస్ నార్మల్గా మనం వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో ఈ ఫ్రైస్ అవి ఎక్కువగా తీసుకుంటాం. ఎస్పెషల్లీ ఎండాకాలం వచ్చేసేసి ఈ మసాలాలకు సంబంధించినవి కానివ్వండి, వేపుళ్ళకు సంబంధించిన ఎలాంటి పదార్థాలైనా సరే మీరు తీసుకోకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు కూడా ఈ వడదెబ్బ అనుకోండి, ఈ ఎండవేడికి సంబంధించి కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి తగిన వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళలో చెమట పట్టకపోవటం, అంటే నార్మల్గా ఏంటంటే మనం బయటికి పోయినప్పుడు చెమట కారటం లేదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట కారటం మనం చూస్తుంటాం. బట్ వడదెబ్బ తగిలినప్పుడు ఏంటంటే చెమట పట్టకుండా ఉంటుంది మనకి. అలాగనే నాలుక ఎండిపోవడం, పెదాలు ఎండి పగిలిపోవడం, అత్యంత నీరసం, అంటే మనకి ఎలాంటి పని చేసే శక్తి కానివ్వండి, సో దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, తలనొప్పి, కళ్ళు బయలు గమ్మటం, వికారంగా ఉండటం, గుండె దడ, ఇవన్నీ కూడా. అలాగనే మూత్రం కూడా చాలా తక్కువ రావటం కానీ అసలు రాకుండా ఉండటం కానీ, ఇలాంటి లక్షణాలు నార్మల్గా ఈ వడదెబ్బ కలిగిన వాళ్ళు చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న చల్లని ప్రాంతానికి వాళ్ళని తీసుకుపోవాలి. అది ఒక ఇల్లు కానివ్వండి లేదా షెడ్ కానివ్వండి, ఇమీడియట్గా తీసుకువెళ్ళేసేసి వాళ్ళకి మనం కొన్ని సపరేలు చేయాల్సి ఉంటుంది. అలాగనే ఈ నీటిని కానివ్వండి, ఇతర లిక్విడ్స్ కానివ్వండి ఒకేసారి తాగించకుండా నెమ్మదిగా మనం తాగిస్తుండాలి. అలాగనే వాళ్ళకి గాలి బాగా తగిలేటట్లు మనం చూసుకోవాలి. ఇలా చేస్తూ 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు ఇవి కొంచెం చెమట పట్టడం, కాస్త కుదురపట్టినట్లు అనిపించకపోతే మాత్రం డెఫినెట్గా వీళ్ళకి వడదెబ్బ తగిలింది అండ్ వాళ్ళు డేంజర్లో ఉన్నట్లు లెక్క, వాళ్ళకి అపాయం ఏదో ఉన్నట్లు లెక్క. అలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానివ్వండి లేకపోతే హాస్పిటల్కి కానివ్వండి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ తీసుకువెళ్తే అక్కడ సెలైను, తర్వాత గ్లూకోజ్ అండ్ ఇతర మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఇమీడియట్గా ఈ వడదెబ్బ నుంచి బయట పట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఉద్యోగస్తులకి, అది ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే నరేగా ఈ ఏదైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకు సంబంధించిన వర్కర్స్ కానివ్వండి, అలాగనే అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, మా హెల్త్ కేర్ సిబ్బంది కూడా, వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. అలాగనే ముఖ్యంగా మన విలేకరులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళు కూడా వాళ్ళ వృత్తిరీత్యా బయటికి వెళ్తూ ఉంటారు, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వీళ్ళందరూ రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ అండ్ మజ్జిగ కానివ్వండి అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి క్యారీ చేయడం, అవసరమైనప్పుడు వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండటం మనం చేయాలి. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏవైతున్నాయో వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎవరైతే బయటకు వెళ్ళి పనిచేస్తున్నారో వృత్తిరీత్యా వాళ్ళందరూ కూడా ఈ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన వైద్య ఆరోగ్య శాఖ వచ్చేసేసి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ సెంటర్సు, అలాగనే అంగన్వాడీ సెంటర్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఇనఫ్ క్వాంటిటీస్ అన్ని కూడా అవైలబుల్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా ఇనఫ్ క్వాంటిటీస్ని అవైలబుల్ చేయడం జరిగింది. సో ప్రజలు ఎప్పుడైనా సరే మీకు వడదెబ్బ తగిలింది అండ్ ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగు చేయకుండా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ లేదా పిఎస్సి కానీ వెళ్ళినట్లయితే మా డాక్టర్స్, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిమ్మల్ని, మీ ప్రాణాలని